ఉన్న ఎమ్మెల్యే హికాకా విడుదల వ్యవహారం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. డిమాండ్లపై నక్సల్స్ వెనక్కి తగ్గకపోవడం వల్ల ఒడిషా ప్రభుత్వానికి నిద్ర లేకుండా పోతోంది. మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ఎవరైనా ముందుకొస్తే స్వాగతిస్తామని నవీన్ సర్కార్ ప్రకటించింది. మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న ఎమ్మెల్యే జీనా హికాకా విడుదల వ్యవహారం ధారావాహికలాగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, మావోయిస్టులు ఎవరికి వారే మొండి పట్టుదలకు పోతున్నారు. 29 మందిని విడుదల చేస్తేనే హికాకాను విడిచిపెడతామని మావోయిస్టులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం 13 మంది విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరో 12 మందికి బెయిల్ మంజూరు చేస్తామని తెలిపింది. సర్కారు నిర్ణయాన్ని తిరస్కరించిన నక్సలైట్లు ప్రజా కోర్టులోనే ఎమ్మెల్యే భవితవ్యం తెలుస్తామని ప్రకటించారు. వివిధ కారణాల వల్ల మొదటి ప్రజా కోర్టు రద్దు కావడంతో ఈ నెల 25న మరోసారి నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ ఆడియో టేపును విడుదల చేసింది. ఈ ప్రజా కోర్టులోనే హికాకా భవితవ్యంపై తుది తీర్పు వెలువరిస్తామని వెల్లడించారు. హికాకాకు ఎలాంటి హాని తలపెట్టకుండా క్షేమంగా విడుదల చేయాలని ఒడిశా ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. మావోయిస్టులతో చర్చలకు ఎవరైనా ముందుకు వస్తే స్వాగతిస్తామని హోంశాఖ కార్యదర్శి బెహారా తెలిపారు. విధాయక్ శ్రీ జీనా హికాకాంको सीपीआई माओवादी आंध्र ओडिशा बॉर्डर स्पेशल जोनल कमिटी कठारू मुक्ति पाइबा विषय रे राज्य सरकार विशेष भाव में चिंतित। चाषी मूल्य आदिवासी संघर 17 जन और सीपीआई माओवादी 8 जन को जेल रू मुकुलियापाई राज्य सरकार सहायता प्रदान करिया कथा घोषणा करिसेंती। सेमानक मध्यरु 5 जन जामिन पाई सारलेनी। सेमानक मध्यरु 13 जन विरुद्ध रे प्रोसिक्यूशन प्रत्याहार करिया पाई आईन अनुसार पदक्षेप ग्रहण करिया पाई राज्य सरकार मध्य घोषणा करिसेंती। एही परिप्रेक्षी रे मान्यवर विधायक श्री जीना हिकाकांको तुरंत मुक्त करिया पाई सीपीआई माओवादी आंध्र ओडिशा बॉर्डर स्पेशल जोनल कमिटी को अनुरोध करा जावच्चु। అటు ఇటలీ పర్యాటకుల విడుదల సమయంలో మావోయిస్టుల తరఫున మధ్యవర్తిగా పనిచేసిన దండపాని మహంతికి బెదిరింపులు అధికమయ్యాయి. చంపివేస్తామంటూ కొందరు తనకు ఫోన్లో హెచ్చరికలు చేస్తున్నారని ఆయన చెప్పారు.